మొత్తం చికెన్ మొక్క బ్రో, కంగువాత పెట్టారు మొక్క బ్రో, సూపర్ బ్రో, సూపర్ బ్రో. ఏంటి బ్రో 3D సినిమాలో వచ్చింది బ్రో కంగువ, మామూలుగా కాదు. చూడండి రక్తశక్తమే బ్రో. టైం అయిపోయింది తమ్ముడు. కార్తీ ఈ సినిమాలో ఉన్నాడు. కార్తీ చూడండి బ్రో, ఎలా పడ్డాయి చూడండి బ్రో ఘాట్లు. దయచేసి జాగ్రత్తలు తీసుకోండి బ్రో, దయచేసి. బాబా 3Dకి అసలు రావద్దు, 3Dకి అసలు రావద్దు, వచ్చేస్తుంది కంగు. బాయ్. సినిమా అంటే అక్కడ లెగిస్తుంది, అక్కడ పడిపోతుంది సినిమా, అలా ఉంది. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి ఎక్స్పెక్ట్ చేస్తాం అతను వస్తాన్ని, చెప్పక స్పాయిలర్ అయిపోద్ది. కానీ ఓకే, తమిళ నుంచి మంచిగా కాస్ట్యూమ్స్ అన్ని బాగున్నాయి సినిమా. హైలైట్సా సూర్య యాక్టింగ్ బాగుంది, బాడీ బాగుంది, అక్కడ కాస్ట్యూమ్స్ బాగున్నాయి, అంట ట్రైబల్ ఏరియా సెటప్ బాగుంది, ఫైట్స్ దబ్బేసింది అంత లేదు. ఫస్ట్ 20 minutes ఏమో కామెడీ సెట్ అవ్వాలి, కామెడీ వేస్ట్ వచ్చింది. క్లైమాక్స్లో ఎవరైతే కిడ్ ఉన్నాడో వారికి అన్ఎక్స్పెక్ట్ బాగుంది. అది అదే హైలైట్ ప్లస్ అది, లేకపోతే ఇంకా సినిమా సగంలోకి వచ్చేవాళ్ళం అందరూ. మ్యూజిక్ హైలైట్ ఈ సినిమాకి, బ్యాక్ బోన్. సూర్య గారి యాక్టింగే ప్లస్ పాయింట్, సూర్య కాకుండా ఇంకెవరు చేయలేరు. అది కార్తీ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేసాం, కాకపోతే రోలెక్స్ లాగా వైలెంట్ ఉంటా కానీ జోకర్ అయిపోయాడు, మొత్తం జోకర్ లాగా అనిపిస్తుంది. డైరెక్షన్ అక్కడ బాగున్నాయి, ఫ్రేమ్స్ కూడా బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చాలా బాగుంది. ప్రజెంట్ టైంలో అక్కడ బాగాలేదు, కానీ CGI కొంచెం లబ్బేస్తుంది. అంటే వన్ టైం వాచబుల్లా లేకపోతే ఫ్లాప్ అంటే? ఫ్లాప్ కాదు, బాగుంది సినిమా, చూడొచ్చు అందరూ. ఎంత ఇస్తావు రేటింగ్? రేటింగా 3.7 ఇస్తాను. 3.7 అంటే రేటింగ్ కూడా ఇవ్వకూడదు, కానీ బాగుంది, అని చూడొచ్చు. మంచి యాక్షన్. ఫస్ట్ అరగంట కొంచెం ఓపిక కూర్చోవాలి, మెయిన్ స్టోరీ వచ్చా కొంచెం బాగుంటుంది చూడడానికి. అవును, అరగంట అయితే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. ఎవరితో ఫ్రాన్సిస్ రోల్ ఉంటాడు, అంత ఇంపాక్ట్గా ఉండదు. కానీ కంగో రోల్ చాలా బాగుంది. సెకండ్ పార్ట్ అంత ఇంపాక్ట్ లేదు, కానీ వెయిట్ చేయాలి తప్పదు, అంతే. ఎలా అనిపిస్తుంది సినిమా? బాగుంది సినిమా ఓవరాల్. ఏంది హైలైట్స్ ఏంటి? యాక్షన్, సూర్య యాక్టింగ్. మామూలు సూర్య గారి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? సూర్య యాక్టింగ్ చెప్పాల్సిన ఏం లేదు, బాగానే ఉంటుంది. మామూలు గెటప్ బాగుంది అనిపించింది, స్టైబుల్లో బాగుంది అనిపించింది. సూర్య ఎట్లా ఉన్నా బాగుంటుంది. సూర్య హైలైట్. దేవిశ్రీ గారి మ్యూజిక్ చాలా బాగుంది. మామూలు డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ అంటే మాకు అంత నచ్చలేదు, కానీ సూర్య యాక్టింగ్ కోసం. సీన్లు ఎలా అనిపించింది? ఫైట్లు సూపర్. కంగువానే. వన్ టైం వాచబుల్ అంటావా? ఖచ్చితంగా చూడవచ్చు, అది ఖచ్చితంగా చూడవచ్చు ఫ్యామిలీతో. బ్రో యాక్చువల్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, సో ఈ ఫిలిం చూడడానికి వచ్చాను. సినిమా అయితే చాలా బాగుంది, ఫేక్ రివ్యూస్ నమ్మకండి. సినిమా అయితే ఖచ్చితంగా సూపర్గా ఉంది. ఫిలిం మాత్రం ఆర్ట్ వర్క్ అనగా మొత్తం కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ అంతా బాగుంది. ఫేక్ రివ్యూస్ అయితే నమ్మకండి, ఖచ్చితంగా వచ్చి చూడండి. వన్ టైం కాదు 2 సార్లు చూడండి. హైలైట్స్ అండ్ సూర్య యాక్టింగ్ అండి. పీరియాడిక్ పోర్షన్ మొత్తం బాగుంది. ఫ్యూచర్ కన్నా పీరియాడిక్ పోర్షన్ మొత్తం యాక్షన్ బాగుంది. మెయిన్ బీజం దేవిశ్రీ ప్రసాద్ గారు దీనికి న్యాయం చేశారు సినిమాకి మాత్రం. బాబీ డియోల్ ఎంట్రీ మాత్రం, కార్తీ గారి ఎంట్రీ యాక్చువల్లీ స్పాయిలర్, ఇది చాలా మంది చెప్పిస్తారు కాబట్టి నేను చెప్తున్నాను. సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, అంతే. అంటే డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది? డైరెక్షన్ నాకు తెలిసి అందరిలో కాకుండా కొంచెం డిఫరెంట్గానే తీసాడండి ఆయన. యాక్చువల్గా 7 సెన్స్కి లింక్ చేశారు చాలా మంది, బట్ అలా చేయకుండా ఈయన కర్మఫలంగా తీర్చాడు క్లైమాక్స్లో. మగధీర 7 సెన్స్ రెండు కలిపితేనే అసలు దీనికి కంపారిజన్ లేదండి, అస్సలు లేదు, అసలు కంపారిజన్ లేదు. అంటే ఫోటోగ్రాఫ్ కానీ ఎలా అనిపించింది? డిఓపి అయితే బాగుందండి, కొన్ని యాంగిల్స్ నుంచి సూర్యని చాలా బాగా చూపించారు. అండ్ చెప్తున్నాను కానీ న్యాయం చేస్తారు సినిమాకి, పెట్టిన డబ్బులకి మొత్తం న్యాయం చేశారు వాళ్ళు. బిజినెస్ అయితే గట్టిగా అవుతుంది. డబుల్ క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్లో సూర్య లుక్ బాగుంది? పీరియాడిక్ వర్షన్లో మనం కొత్తగా చూసాం కాబట్టి ఆయన లుక్ బాగుంది. స్టైలిష్ వర్షన్లోనే అయితే ఇప్పుడు మేబీ ట్రెండ్ అవ్వచ్చు ఈ హెయిర్ స్టైల్ అనేది, స్టైల్ అనేది. యా, అదే ఏదైతే ఉందో మామూలుగా అంటే సినిమా ఫ్యామిలీతో చూసేటట్టుగా ఖచ్చితంగా ఫ్యామిలీ అందరితో చూడొచ్చు ఫుల్గా. అండ్ లాస్ట్ 20 minutes మాత్రం మీకు అరుపులు రానోడు కూడా అరుపులు తెప్పిస్తుంది డెఫినెట్గా. ఫైట్ సీన్లు ఎలా అనిపిస్తుంది? ఫైట్స్ బాగున్నాయండి, మొత్తం అంతా స్టంట్ మ్యాన్ అంతా చాలా బాగుంది. ఫైట్స్ మాత్రం బాగున్నాయి. యా, ఓవరాల్గా మీకు ఇందులో నచ్చింది ఏమనిపించింది, నచ్చండి ఏమనిపించింది? ఓవరాల్గా అక్కడక్కడ
అక్కడక్కడ విఎఫ్ఎక్స్ అక్కడక్కడ డల్ అయినాయి. నచ్చినవి అయితే మాత్రం ఆబ్వియస్లీ సూర్య గారి యాక్టింగ్ అండి. ఆయన నేషనల్ అవార్డు యాక్టర్, దానికి మనం లోటు ఏం చెప్పక్కర్లేదు. సో ఇంకా సాంగ్స్లోని నాయక సాంగ్ ఒకటి, ఫైర్ సాంగ్ ఒకటి, ఆ రెండు బాగున్నాయి. స్టోరీ నేరేషన్ ఎలా ఉంది? స్టోరీ బాగానే అనిపించింది. బాగానే అనిపించింది. ఫస్ట్ 20 minutes కొంచెం స్లో అనిపిస్తుంది, బట్ తర్వాత ఎప్పుడైతే పీరియాడిక్ పోర్షన్లో తీసుకెళ్తారో అప్పుడు మాత్రం అంటే వెళ్ళిపోద్ది, వేరే ట్రాన్స్లో ఉంటాం మనం అంతా. సో సినిమా అయితే ఖచ్చితంగా శివ అయితే న్యాయం చేశాడు. ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ స్లోగా ఉన్నాయి, అవేం బాగాలేదన్నారు, కానీ కమ్బ్యాక్ మూవీ అంటే ఏంటో చూపించారు ఆయన. ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్, ఖచ్చితంగా చూడండి. యా, ఎలా ఉంది? ఏం బాగా నచ్చింది నీకు? ఫైట్స్ సూర్య నచ్చిందన్న మంచిగా. ఎలా ఉంది సినిమా చూసారా? సూపర్ ఉంది. ఏంటి హైలైట్స్ ఏంటి మామూలు? హైలైట్స్ సూర్య యాక్షన్, లాస్ట్లో కార్తీ. కార్తీక్ ఎంట్రీకి ఎలా అనిపించింది? కార్తీ సూపర్ ఆల్వేస్. ఇప్పుడు డబుల్ క్యారెక్టర్ న్యాయం చేశాడు అనిపించింది సూర్య. సూపర్, సూర్య యాక్టింగ్లో సూపర్ కదా. అంటే కొంతమంది వాయిస్ సెట్ అవ్వట్లేదు అని అంటుంటారు. డబ్బింగ్ ఫస్ట్ మూవీ చెప్పుకున్నా కదా, అలానే ఉంటుంది. అక్కడ డబ్బింగ్ సూపర్ ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ సూపర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ మామూలుగా ఉంది. హైలైట్ ఎలా అనిపించింది? మొత్తం హైలైట్ అంటే ఏం చెప్తాను? విజువల్స్, సూర్య యాక్టింగ్, కార్తీ ఎంట్రీ, హైలైట్స్ హైలైట్స్. ఏముంది హైలైట్స్? ఏమనిపించింది?